భావితరాలకు స్వామి వివేకానంద మార్గదర్శి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎంతో పాటు జిల్లాలో నేతలు నివాళులర్పించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. యువతకు మార్గదర్శి భారతీయ ఆధ్యాత్మిక మహర్షి స్వామి వివేకానంద అన్నారు. ఆయన మార్గంలోని యువత నడవాలని సూచించారు ముఖ్యమంత్రి. వివేకానందుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో స్వామి వివేకానందుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యువత ఒక స్ఫూర్తి చేసుకోవాలి స్వామి వివేకానందుని. యువత సామాజిక సేవ కానీ మిగతా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే ఈ దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందని చెప్పి 100 సంవత్సరాలప్పుడే వారు ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అందుకే ఇవాళ వారు మన మధ్యలో లేకున్నా మరి వారి ఆశయ సాధనకు యువత అంతా కూడా నడుము తట్టి మరి వాళ్ళంతా కూడా ముందుండి మన దేశం కోసం, దేశ ప్రజానికం కోసం, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి యువకుడు, ప్రతి యువతి ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. భారత ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఆదిలాబాద్లో జరిగిన వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు పాయల్ శంకర్. స్వామి వివేకానంద గారు తక్కువ వయసు జీవించిండొచ్చు, కానీ ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉండడానికి కారణం ఆయన తక్కువ వయసులో చేసినటువంటి శ్రమ. యువకులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించాలంటే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు ఎదురు కావచ్చు, సమస్యలు మన ముందుకు రావచ్చు. కానీ ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్తే ఈ ప్రపంచంలో భూమి మీద మనం సాధించలేనిది ఏదీ లేదు అనేది చెప్పినటువంటి స్వామి వివేకానంద గారి మాటలు ఈరోజు భౌతికంగా మన మధ్య లేకున్నప్పటికీ ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయుధాలు. భారత సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి స్వామి వివేకానంద తెలియజేశారన్నారు జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఆచారి. ఆయన భావితరాలకు స్ఫూర్తి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగిన వివేకానంద జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.